రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ మాజీ నాయకుడు. బీజేపీ టికెట్ పై గోషామహల్ నుంచి విజయం సాధించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుతో అసహనానికి గురై పార్టీకి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యేగా కావాలంటే అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను పార్టీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి కోరాలని సవాల్ చేశారు. జంట నగరాలకు ఇంతకాలం బీజేపీ ఫేస్ గా గుర్తింపు పొందిన రాజాసింగ్ కమల బంధాలను తెచ్చుకొని బయటకొచ్చిన తర్వాత తాను గతంలో ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా తన భావాలను అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నానని అన్నారు. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారులకు వచ్చే అవకాశాన్ని కోల్పోవడానికి రాష్ట్రంలోని కొందరు కమలం నాయకుల తీరే కారణమని విమర్శించారు. తానిప్పుడు బీజేపీలో లేనని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఏ విషయంపైనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనని అన్నారు. తెలంగాణలో బీజేపీని కొందరు నాయకులు సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ ఇది ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ బీజేపీ నేతలు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం లేకపోలేదన్నారు. తెలంగాణకి చెందిన పలువురు బీజేపీ నాయకులు పదవులు పోతాయన్న భయంతోనే మౌనం వహిస్తున్నారు అన్న రాజాసింగ్, రాష్ట్ర నాయకత్వ నిర్ణయాల కారణంగానే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడుచుకుందని అన్నారు. పార్టీ బాసుల అనుమతి కోసం వేచుండకుండా అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను లేవనెత్తే స్వేచ్ఛ తనకు ఇప్పుడు ఉందని, గతంలో అంటే తాను బీజేపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గలమెత్తే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ బీజేపీలోని అంతర్గత సమస్యలు కూడా బయట పెడతారని అన్నారు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ మాజీ నాయకుడు. బీజేపీ టికెట్ పై గోషామహల్ నుంచి విజయం సాధించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుతో అసహనానికి గురై పార్టీకి రాజీనామా చేసేశారు. ఎమ్మెల్యేగా కావాలంటే అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను పార్టీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి కోరాలని సవాల్ చేశారు. జంట నగరాలకు ఇంతకాలం బీజేపీ ఫేస్ గా గుర్తింపు పొందిన రాజాసింగ్ కమల బంధాలను తెచ్చుకొని బయటకొచ్చిన తర్వాత తాను గతంలో ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా తన భావాలను అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నానని అన్నారు. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారులకు వచ్చే అవకాశాన్ని కోల్పోవడానికి రాష్ట్రంలోని కొందరు కమలం నాయకుల తీరే కారణమని విమర్శించారు. తానిప్పుడు బీజేపీలో లేనని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఏ విషయంపైనైనా స్వేచ్ఛగా మాట్లాడగలనని అన్నారు. తెలంగాణలో బీజేపీని కొందరు నాయకులు సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ ఇది ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ బీజేపీ నేతలు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశం లేకపోలేదన్నారు. తెలంగాణకి చెందిన పలువురు బీజేపీ నాయకులు పదవులు పోతాయన్న భయంతోనే మౌనం వహిస్తున్నారు అన్న రాజాసింగ్, రాష్ట్ర నాయకత్వ నిర్ణయాల కారణంగానే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడుచుకుందని అన్నారు. పార్టీ బాసుల అనుమతి కోసం వేచుండకుండా అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను లేవనెత్తే స్వేచ్ఛ తనకు ఇప్పుడు ఉందని, గతంలో అంటే తాను బీజేపీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో గలమెత్తే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణ బీజేపీలోని అంతర్గత సమస్యలు కూడా బయట పెడతారని అన్నారు.